2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒక విధంగా టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ నాయకురాలు బాధ్యతలు చేపట్టింది. సో ఇంతమంది మధ్యలో వాళ్ళ క్యాండిడేట్లు ఉండొచ్చు, వాళ్ళు ఇంటర్నల్ సపోర్ట్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళకు ఈ 4 పార్టీలను ఎదుర్కొని లేదా 4 పార్టీల ఉమ్మడి అభ్యర్థో లేదా 4 పార్టీల ఇద్దరు అభ్యర్థులు ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఎట్లా వ్యక్తం చేస్తున్నారు మీరు? ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటిని మేనేజ్ చేసి మీరు ఎట్లా గెలవగలుగుతారు? ఇప్పటికి మిమ్మల్ని 4 సార్లు గెలిపించిన ప్రజలు అంటే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారని ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలకు ఉన్న సత్సంబంధాలు కానీ, ప్రజలకి మేము దగ్గరకు అందుబాటులో ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం అవసరమైనా కూడా మేము అందుబాటులో ఉండే పరిస్థితి కానీ, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఎక్కడా కూడా పార్టీలని వర్గాలను కానీ లేకపోతే ఇక్కడ ఎంత ఫ్యాక్షన్ ఉన్నా ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నా కానీ ఓటు వేయరు మా పార్టీకి సపోర్ట్ చేయరు అని తెలిసి కూడా గత 4 ఎలక్షన్స్లో జరిగిన 4 ఎలక్షన్లో నాకు ఓటు వేయలేదు, గత 5 ఎలక్షన్స్లో మా కుటుంబానికి ఓటు వేయలేదు అని తెలిసిన గ్రూపులు మాకు తెలిసి ఉన్నా కూడా కానీ ఎక్కడా కూడా వాళ్ళకి మనం అడ్డు చెప్పలేదు, కక్ష సాధింపుకు పోలేదు, వాళ్ళకి అన్యాయం చేయలేదు. ఇంకా వాళ్ళల్లో ఎవరైనా సంక్షేమ కార్యక్రమాలు టెక్నికల్ ప్రాబ్లంలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే దగ్గరుండి అవి సాల్వ్ చేసి కూడా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం కాబట్టి, ఈ రకంగా వర్క్ చేశాం కాబట్టి, ఏదో కొంతమంది మా మీద దుష్ప్రచారం చేసి ఇక్కడేదో అలజల్లు సృష్టిస్తున్నారు, కొంత ఫ్యాక్షన్ని రెచ్చగొడతా ఉన్నారని కావాలని వాళ్ళ అవసరాల కోసం కొంత దుష్ప్రచారం చేస్తే చేయొచ్చు. చేస్తే అది ప్రజలైతే నమ్మరు, ప్రత్యక్షంగా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి అందుకని ప్రజల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని మేము నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. మా మీద ఏ ముద్రలు వేసినా ఏం వేసినా ప్రజలకి సహాయం విషయంలో ఎక్కడా కూడా మేము నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి ప్రజల మీద నమ్మకం ఉంది. ఈరోజు ఎవరు ఊహించని విధంగా ఈరోజు 2 నేషనల్ హైవే రోడ్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఈరోజు తీసుకొచ్చాం. దానివల్ల ఏమవుతుందనంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది, రైతుల యొక్క భూముల వాల్యూ పెరిగింది, వాళ్ళ ఆస్తులు విలువ పెరగటం జరిగింది. అలాగే వరకపొడిశాల ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో మేము పనిచేస్తూ ఉన్నాం. అందుకని ఇన్ని మంచి పనులు ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేదు కాబట్టి మేము గ్రామ స్థాయి నుంచి కూడా అందరికి అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో సవాల్ చేస్తారు. అయితే అన్న, ఇప్పుడు మీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని అన్నారు. అయితే మీ సోదరుడు అంటే మీ తమ్ముడు మాచర్ల నియోజకవర్గానికి రాహు కేతువులు అన్న మాట వాడాడు బ్రహ్మారెడ్డి. సో మీ సోదరుడు మీకేమైనా డిఫాక్టో ఎమ్మెల్యేగా, మీ షాడో ఎమ్మెల్యేగా ఉండడన్న ఆరోపణలను మీరేమంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో రకంగా ఒక దుష్ప్రచారం చేయాలనే ఆలోచన తప్పితే వాడు చేసేది ఏముందో. నేను లేనప్పుడు ఏదైనా సడన్గా చిన్న గ్రామాల నుంచి వచ్చే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా పనులు ఏదన్నా అలా సడన్గా ఏదైనా అవసరాలు ఉంటే దగ్గరుండి వాళ్ళు షార్ట్ అవుట్ చేస్తారు. అది తప్పే ఉంది, సర్వీస్ చేయటం ఎవరొకరు మేము ఉండాలి కదా. ఒక బాధ్యతాయుతంగా మమ్మల్ని గెలిపించినప్పుడు మేము ఎవరొకరు అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయం చేసే విషయంలో ఉండాల్సిందే కదా. ఈ రకంగా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం కాబట్టే వాళ్ళకు ఒక కంటగింపుగా అయింది అని. ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి ఎదుర్కోలేక, ఎందుకంటే అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక 2-3 నెలల దాకా ముందు కూడా అతను వచ్చేంతా మొన్న ఒక 2 నెలల క్రితం వచ్చాడు ఇక్కడికి. అప్పటిదాకా కూడా షెడ్యూల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు, అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. అప్ అండ్ డౌన్ వారానికి 2 రోజులు అక్కడ కనపడిపోవటాన్ని చేస్తున్నాడు. మేము 24 అవర్స్ కూడా ఇక్కడే ఉంటాం కదా. మేము రోజు 300 సంవత్సరం 360 రోజులు మేము అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళకి మేము అడ్డమైపోయినాం ఏదో రకంగా. అక్కడ చంద్రబాబు నాయుడు ఎట చేస్తున్నాడో కుటిల రాజకీయాలు, వాళ్ళ డైరెక్షన్లో ఇతను ఇట్నే చేస్తూ ఉన్నాడు, అంతే తప్పితే వేరే.